అండి. మరి జక్కయ్య గురించి తెలుసు కదండి మనందరికీ. జక్కయ్య గుత్తదారుడు, ఉద్యోగస్తుడు. ఆయన పన్నులు వసూలు చేసేవాడు. 10 రూపాయలకి 20 రూపాయలు వసూలు చేసేవాడు కదండి, అన్యాయంగా వసూలు చేసేవాడు. కానీ ఆయన యేసు ప్రభువుని గురించి విన్నాడు. విని ఆయన ఎవరో చూడగోరెను. నువ్వు నేను కూడా ఆయన ఎవరో చూడగోరాలండి. చూడగోరి ఆయన పొట్టివాడ ఉన్నందున జక్కయ్య మేడి చెట్టు ఎక్కుతాడండి. జక్కయ్య మేడి చెట్టు ఎక్కి ప్రభు ఆ మార్గమున వెళుచుండగా, మరి ప్రభువుకి తెలియదు కదా జక్కయ్య మేడి చెట్టు ఎక్కింది. ప్రభు పైకి చూసి జక్కయ్య దిగురమ్ము అని అన్నప్పుడు మేడి చెట్టు దిగుతాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేను నీ ఇంటికి వస్తున్నాను జక్కయ్య అని అన్నప్పుడు ప్రభువుని మరి జక్కయ్య తన ఇంట చేర్చుకొని, ప్రభా నేను పాపినయ్యా, నేను 10 రూపాయలకి 20 రూపాయలు, 20 రూపాయలకి 100 రూపాయలు నేను వసూలు చేశాను ప్రభా, అంతకంటే ఎక్కువగా నేను మరి దానికంటే 4 గంటలు నేను ఎవరి దగ్గర అయితే దోచుకున్నాను, అన్యాయంగా ఉన్నాను, 4 గంటలు చెల్లిస్తా ప్రభా అని అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. కాబట్టి జక్కయ్యలాగా మనం పాపాలు చేశాము, మనం తప్పులు చేశామండి. కానీ తప్పు లేకుండా, పాపం లేకుండా ఎవరూ లేరు, ఏ మనిషి లేరు. కాబట్టి మనము ఆ తప్పులు తెలుసుకొని మరి మారు మనసు పొంది రక్షణ పొంది మనము జక్కయ్యలాగా మనం దోచుకున్నది దానికి పశ్చాత్తాపపడి ఇక నుంచైనా మంచి జీవితం జీవించి మరి దేవునికి ప్రజలకు ఇష్టమైన వారంగా ఉందామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.